నమస్తే. వెల్కమ్ టు PM7 భక్తి. నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అలంకారం గురించి, అలాగే అమ్మవారికి నివేదించే నైవేద్యాల గురించి గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. ఆనంద సిద్ధిరస్తు, మహాలక్ష్మి ప్రసాద సిద్ధిరస్తు. గురుగారు, నవరాత్రుల్లో భాగంగా 5వ అవతారం అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారి పేరేంటి? ధనమూలం ఇదం జగత్. డబ్బు కావాలిగా మీకు, అంటే ఇలా యాంకరింగ్ చేసేందుకు డబ్బులు మరి యజమానులు ఇస్తూనే ఉంటారుగా. అలా డబ్బు రావాలంటే ఈరోజు ఎక్కువ పూజ చేసుకోవాలి మీరు. అంటే మహాలక్ష్మి అవతరణ, ఇవాళ అమ్మవారి యొక్క అవతారము, అంటే అద్భుతమైనటువంటి అవతారం. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే డబ్బు అని అనుకుంటారు అందరూ కూడా, ధనము కాదు. ధనమూలం ఇదం జగత్, కరెక్టే. జగత్తులో ధనం ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యంగా కావాల్సింది ఆనందం. ఆనందం ఆనందం ఎలా వస్తుంది అంటే డబ్బు వల్ల వస్తుంది, బంగారం వల్ల వస్తుంది, సంతానం వల్ల వస్తుంది, భర్త వల్ల వస్తుంది, భార్య వల్ల వస్తుంది, అలాగే ఆరోగ్యం వల్ల వస్తుంది, బంధుమిత్రులతో వస్తుంది, అనేక రకాల వ్యక్తులతో కూడా వస్తుంది, భోజనం వల్ల కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనకి అమ్మవారిని మనం పొందాలనుకుంటే ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే నోరు మంచిదై ఉండాలి. అంటే మీలాగా చక్కటి నోరు ఉండాలి, మంచిగా మాట్లాడగలిగే శక్తియుక్తులు ఉండాలి. కాబట్టి ఎక్కడ వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళతో కూడా చిరుమందహాసంతో పలకరించగలిగేటువంటి వ్యక్తిత్వం ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మహాలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. రెండోది, అంతకంటే ముఖ్యమైనది, ప్రతి ఇంటిలో కూడా ఈ చెడుగా ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా, అంటే విరిగిపోయినవి, పగిలిపోయినవి, చినిగిపోయినవి, పనికిరానివి, ఇవేవి కూడా ఉండకూడదు. ఫస్ట్ అంటే మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్టగా వేసుకొని ఉండాలంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దరిద్రాన్ని బయటకు వెళ్ళగొట్టాలి. మనకి ఎప్పుడో మీ మనవడి బారసాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి పాడైపోయిన గుడ్డలు దాచిపెట్టకండి, పాడైపోయినటువంటి గిన్నెలు దాచిపెట్టండి. నేను తినండి ఒగ్గు గిన్నె, మా మనవడి పనికి వస్తుంది ఒగ్గు గిన్నె అని చెప్పి దాచిపెట్టకండి. వాడు కొనుక్కుంటాడు పటికి. ఇప్పుడు మీ దగ్గర ఏ ఇత్తడిదో ఉంటుంది, వెండిదో ఉంటుంది, వాడు వజ్రం చేయించుకుంటాడేమో, కానీ మీ మనవడికి బంగారం చేయించుకుంటాడేమో. కాబట్టి ఇప్పుడు దాచిపెట్టడం ఎందుకు దాని గురించి? ఇలా పనికిరానటువంటి వస్తువుల్ని మనం కూడబెట్టి పెట్టెలలో కూడబెట్టేసిన వల్ల లక్ష్మీదేవి రాదు. కాబట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే పనికిరానటువంటి వస్తువుల్ని బయటపడేసే ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి పనికొచ్చేటువంటి ప్రతి వస్తువుని గౌరవప్రదంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ప్రేమించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి, అత్తమామల్ని పూజించండి. ఇది ముందుగా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇలా మన అందరితో కూడా ఆనందమయ జీవనాన్ని పొందుకున్నట్టయితే ఇంట్లో లక్ష్మీదేవి తనంతకు తానే వచ్చి కూర్చుంటుంది. ఇవి ప్రకటించండి. అలాగే ఈరోజు మహాలక్ష్మి అవతారంగా చెప్పబడింది. నవరాత్రుల్లో మనకి 5వ రోజు విశేషంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకునేటువంటి భాగ్యాన్ని పొందుకున్నాం. ఈరోజు తప్పకుండా మీరు కాసుల పేరుతో, అంటే అమ్మవారికి కాసుల పేరుతో అలంకారం చేయడం ఒకటి. అలాగే మనకి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనది కెంపు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కెంపు రత్నాలు. ఈ కెంపులో అమ్మవారికి కెంపు మాల కనుక వేసినట్టయితే, ఉన్నవాళ్ళు వేయండి, లేని వాళ్ళు పర్వాలేదు. ఇప్పుడు ఏదైనా ఒకటి కెంపు మాల ధరింపజే శక్తి ఉంటే తప్పకుండా వేయండి. కానీ పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటే మాత్రం కెంపులు, అమ్మవారికి కెంపు సమయటువంటి రత్నాల ఆభరణం కనుక వేస్తే విశేషంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు పొద్దున్నే తప్పకుండా నవరాత్రుల్లో మీరు తెల్లవారుజామునే పూజ ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తామనేది కుదరదు. తెల్లవారుజామునే పూజ ప్రారంభం. శుభ్రం చేసుకోవడం సరే ఇప్పుడు స్టార్ట్ చేయాలి మీరు. అంటే అలపలు స్నానం చేస్తారుగా, స్నానం చేసి అమ్మవారి దేవుడి గదిని శుభ్రం చేసుకుంటూ కలిసినటువంటి మాలిన్యాలు, పూలను తీసేసి బ్రహ్మాండంగా పూజ ప్రారంభం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఈరోజు లక్ష్మీ అవతారంగా అమ్మవారిని పూజించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మహాలక్ష్మి అమ్మవారికి ముఖ్యంగా ఎలాంటి వస్త్రాలు సమర్పించవచ్చు గురుగారు? ఇక్కడ చాలా మంది తెలిసిన విషయం, మీలాంటి అందరికీ పింక్ అమ్మవారికి, లక్ష్మీదేవి అంటే పింక్, అది టక్కున అంతా తెలిసిపోయింది. సో కాబట్టి పింక్ కలర్ వస్త్రాన్ని ధరింపజేయాలన్నటువంటి అవకాశం అనేది ఒకటి తప్పకుండా ఉంది. అలాగే గంధం కలర్, చందనం కలర్ అంటారు. గంధం కలర్ కంటే ఇంకా లైట్గా ఉంటుంది. చందనపు కలర్ వస్త్రాన్ని కూడా అమ్మవారికి ధరింపజేయచ్చు. చందనపు కలరు వస్త్రం కడితే గులాబీ రంగు అంచు ఉండాలి, గులాబీ రంగు కడితే చందనపు రంగు అంచు ఉండాలి అమ్మవారికి. ఈ రెండు కూడా గుర్తు. అందుకనే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అమ్మవారికి కట్టవచ్చును. అటువంటి అలంకారాన్ని, అలాంటి వస్త్రాన్ని అమ్మవారికి అలంకరింపజేస్తే అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అంటే అటువంటి రంగు చీర కట్టకపోతే మాకు రాదా అనుకోకండి, అందరికీ ఉండదుగా. మొట్టమొదటి రోజే ఉంది ఒక చీర, ఏదో ఒక చీర అమ్మవారికి అలంకారం చేయండి. ఈ లక్ష్మీదేవి అవతరణ రోజున అమ్మవారికి, అమ్మ ఇగో ఈ రోజున నీకు నా మనస్సులో ఈ వస్త్రం ధరింపజేస్తున్నాను అని చెప్పేసి 2 నక్షత్రాలు వేయండి. ఇక్కడ కింద కామెంట్ వస్తుంది, ఏమండి లక్ష్మీదేవికి కట్టకపోతే మాకు డబ్బులు రావా, ఇలా చెప్తారా మీరని వంకర కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మాకు తెలుసా విషయం. అందరికీ అందుకే చెప్తాను నేను, భావన మాత్రంగా అమ్మవారు వచ్చి స్పష్టంగా ఆ చీరను తీసుకెళ్ళిపోతుందా, తీసుకెళ్ళదుగా. కానీ అక్షంతల్ని తీసుకొని 2 నక్షత్రాలు పట్టుకొని, అమ్మ మహాలక్ష్మీదేవి నీకు ఇష్టమైనటువంటి వర్ణము, అంటే ఈ యొక్క గులాబీ రంగు చీర నీకు సమర్పిస్తున్నాను, వస్త్రం సమర్పయాను.
చందనపు వర్ణ సమర్పయామి అని అక్షతలు వేసి నమస్కారం చేసుకోవచ్చు. తప్ప నీ భావన అమ్మవారికి బంగారు, నిజమైన బంగారపు అంచుగా ఉన్నటువంటి, అలాగే ఈ మరకతము మరియు గులాబీతో ఉన్నటువంటి కెంపులతో చేసినటువంటి కెంపుల్ని విడదీసి దాంతో అమ్మవారికి ఒక చీర తయారు చేసినట్టుగా భావించి చీర వేయండి. అమ్మవారికి మనసులో చేయండి, భావమాత్రంగా చేయండి, అమ్మవారు స్వీకరిస్తారు మీ చీరని. తప్పకుండా మీకు అటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. తప్ప నేను చెప్పాను పెట్టాను నాకు లేకపోతే రావా అనేటువంటి వక్రమైనటువంటి కామెంట్స్ పెడితే అది కరెక్ట్ కాదు. భావమాత్రంగా నీ మనసు ఎంత శుద్ధిగా ఉంది, నీ మనసు అమ్మవారిని ఎంత పూజిస్తున్నావు, ఆ పూజకి ప్రతిఫలం అమ్మవారికి తప్ప నీ కర్మ ఎంతవరకు ఉంది, నీ మనసులో అమ్మవారికి స్థానం ఎంత ఉంది, అది చూసి నీకు అమ్మవారు ఐశ్వర్యాన్ని కలిగింది. కాబట్టి కంగారు పడకుండా మీరు అటువంటి భావమాత్రంగా అక్షతలు వేసి నమస్కారం చేసుకొని షోడశోపచార పూజలు చేస్తే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందుకుంటుంది. అయితే ఇక్కడ పూలు కూడా మనకి దొరికితే పుష్పాలు పెడతారంట, కలువ పూలతో పూజ చేయడం విశేషం. కలువ పూలతో కనుక మీరు పూజ చేసినట్టయితే అమ్మవారు ఇంకా సంతుష్టి అవుతారు. కలువ పూలు లేకపోతే గులాబీ పూలు పెట్టండి, అవి లేకపోతే అక్షతలు వేయండి. అంతే తప్ప మిమ్మల్ని ఏదో బలవంతంగా చేయమని చెప్పడం లేదు. నవరాత్రుడు చేయక్కర్లేదు. రోజు అమ్మవారి దగ్గర కూర్చొని, మీ దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారి పూజ చేస్తున్నట్టుగా బ్రహ్మాండంగా శ్రీచక్రం వేసి శ్రీచక్రం అందులో పెట్టేసి 100 మంది పండితులను పిలిచి వాళ్ళ చేత అభిషేకాలు చేస్తున్నట్టుగా, అమ్మవారికి రకరకాల వస్త్రాలు కట్టినట్టుగా, 100 మందికి అన్నదానం చేస్తున్నట్టుగా, వస్త్రదానం చేస్తున్నట్టుగా భావించండి. లక్ష్మీదేవి ఆ దుర్గాదేవి మీబడే ఉంటారు. ఇది కాడం లేదే, ఇది ధ్యాన దానం అంటారు. అంటే ధ్యానంలో దానం చేయడం, ధ్యానంలో ధ్యానించడం. ధ్యానంలో అమ్మవారిని ధ్యానిస్తున్నారు కదా, అమ్మవారు మీకు అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇవ్వదని ఏం లేదుగా. డబ్బు ఉంది, ఒక 100 కోట్లు ఉన్నాయి, అఫ్కోర్స్ ఈ అమ్మాయి దగ్గర ఇప్పుడు 10 కోట్లు ఉన్నాయి, కనీసం 1 లక్ష ఖర్చు పెట్టినా సరే ఉత్సవాలు చేయాలి. అలా చేయకపోతే కష్టం అవుతుంది. లేనివాడు రూపాయి పెట్టి చేసినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలాంటి ఉన్నవాళ్ళు తప్పకుండా మనకి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి అమ్మవారికి పూజలు చేస్తే వారికి 100 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా లక్ష్మీదేవి పూజని తప్పకుండా చేయండి. కాసులత పేరు, అమ్మవారి కాసుల పేరు తప్పకుండా అలంకరింపజేయాలి. మళ్ళీ కాసుల పేరు అనగానే నువ్వు తెచ్చివయ్యా మేము వేస్తామని చెప్పి కామెంట్ చేయకండి. కాసుల పేరు అర్థం అక్షరాన్ని సమర్పయామి అని భావమాత్రంగా అమ్మవారికి సమర్పణ చేసి నమస్కారం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ముఖ్యంగా నైవేద్యం విషయానికి వస్తే ఏ నైవేద్యాలు నివేదించవచ్చు? ఇక్కడ అమ్మవారికి చాలా ఇష్టమైంది గోక్షీరంతో, ఆవు పాలు చేసినటువంటి పదార్థాలు ఏవైనా అమ్మవారికి ఇష్టం. పాలకోవ అమ్మవారికి ఇష్టం. అలాగే మనకి పూతరేకులు అని చెప్తుంటారు కదా, ఆ పూతరేకులు అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే శనగలు అమ్మవారికి చాలా ఇష్టం. తర్వాత పెసరపప్పుతో పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. గోధుమ పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. చెరుకు రసం అమ్మవారికి చాలా ఇష్టం. ఈ పదార్థాలు అమ్మవారికి పెట్టేసి తర్వాత మనం అన్నం అంటే మామూలు అన్నాన్ని కూడా, పప్పు అన్నం కూడా నివేదన చేస్తే అమ్మవారికి సంతుష్టురాలవుతుంది. మనం కోరికల కోరికల్ని నెరవేర్చగలిగేటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. నమస్తే గురువు. శుభమస్తు. చూసారు కదండి, 5వ రోజు మహాలక్ష్మి అవతారం. అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించాలి, అమ్మవారి అవతరణ గురించి చాలా చక్కగా వివరించారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం.